కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో అలా ప్రార్థన ఉండండి. ప్రార్థన ఉంటే 2 చేతులు పైకెత్తి, కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి మనము దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను అని ఎంత మంచివాడు ప్రేమ సోదరా, ఎంత మంచి దేవుడనయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఇంకలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. అందరూ కూడా చేతులు పైకెత్తి యేసయ్యని ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప కార్యం చేశాడు. ఏదైనా నేను వెళ్ళి కట్టుకున్నానంటే అది దేవుని కృప. నువ్వు ఏదైనా ఇంట్లో కొనుక్కున్నావంటే అది దేవుని కృప. నీకు ఏదైనా ఇచ్చాడంటే దేవుని కృప. అసలు బ్రతికున్నావంటేనే దేవుని కృప. ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం ఆయన స్తుతులు చెల్లించడం తప్ప మరి ఏమీ కూడా చేయలేము. యేసయ్యా నీకు రుణపడి ఉంటానయ్యా, యేసయ్యా నేను స్తుతిస్తానయ్యా, యేసయ్యా నేను గణపరుస్తానయ్యా. ఓ రీబా షాందార కన్నారా, యేసయ్యా నిన్ను నీ యొక్క నామంలో స్తుతిస్తానయ్యా అని దేవుని సన్నిధిలో ఈరోజు నీవు నేను మన అందరం కూడా దేవుడి సన్నిధిలో కమిట్మెంట్ చేసుకోవాలి. యేసయ్యా నువ్వు నాకు ఇచ్చావు ఇల్లు, యేసయ్యా నువ్వు నాకు అన్ని సమర్పించావు తండ్రి, ఆయన నీకు వందనాలయ్యా, ఆయన నువ్వు నాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. రీబా షాందార అంటే నీకు వందనాలయ్యా. నీ అభిషేకం చేత నింపండి, నీ శక్తి చేత నింపండి. ఇగో నీ దేవుని సాగు నిలబడి మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఓ తాకమని అడుగుతున్నాను. ఎవరు ఏ మాటలు కావాలో మీరు మాకు దయచేయమని అడుగుతున్నారు. ముఖ్యంగా దేవుని కుమార్ బాబుని అలాగనైనా నీ యొక్క సోదరి మనీని ప్రభా నువ్వు దీవించిన విధానం మాట్లాడుతున్నావు. ఒకరి యొక్క కష్టార్జన చేత వారు దీవించబడరు కానీ నీ కృప చేత దీవించబడతారని నీ వాక్యం చెప్తుంది తండ్రి. ఒకటి తిని సుఖించడం ఎవరికి సాధ్యం, అది నీ సెలవు అయితే తప్ప ఎవరు కూడా సుఖించలేరు, అది జరగదని నీ వాక్యం చెప్తుంది ప్రభా. యెహోవా ఇల్లు కట్టించడం వల్ల కట్టువారు ప్రయాసం వ్యర్థమన్నావు ప్రభా. యేసయ్యా నీవు కానీ కట్టకపోతే మేమేమి చేయలేము తండ్రి. ఎన్నో సంవత్సరాలు ఫలితం, ఎన్నో సంవత్సరాలు దాని యొక్క కన్నీరు, దాని కుటుంబంలో ఎన్నో వివిధ రకాలైనటువంటి ప్రభావ ఓ నాయన డిప్రెషన్స్ లో, వివిధ రకాలైన సమస్యలు, వివిధ రకాలైనటువంటి ప్రభావ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉంటున్నప్పుడు నా యేసయ్యా నువ్వు గొప్ప కార్యం చేశావు తండ్రి. ఈ దినాన్ని స్థుతించడానికి నువ్వు గొప్ప అవకాశాన్ని కల్పించి నీ స్థుతులు చెల్లించడానికి నువ్వు మంచి గృహాన్ని ఇచ్చావు ప్రభా. దేవానికి వందనాలయ్యా. దీన్ని బట్టి నీ స్థుతించడానికి కనపరచడానికి నీకు రుణపడి నీ సన్నిధిలో మోకరించి కన్నీరు కచ్చి ప్రార్థన చేసడానికి వారి యొక్క హృదయాలు కమిట్మెంట్ చేసుకోవడానికి ఈ రోజు నువ్వు నీ యొక్క సేవతో మాట్లాడము. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తావు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.